హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఈరోజు మన ఎపిసోడ్లో మీలో చాలామంది ఎంతగానో వెయిట్ చేస్తున్న మన నారుటో బోరుటో ఫిల్లర్స్ ఎపిసోడ్ 8ని చూడబోతున్నాం. దీనికోసం ఏం చెయ్యాలా అని మన ఛానల్ కమ్యూనిటీలో పోల్ పెడితే మీలో చాలామంది మన నారుటో మూవీ సిరీస్లో 8వ ఇంకా మన నారుటో షిప్పుడెన్ మూవీస్లో 5వ మూవీ అయిన నారుటో షిప్పుడెన్ బ్లడ్ ప్రిజన్ ద మూవీని సెలెక్ట్ చేశారు. ఈ మూవీ స్టోరీ మనకి నారుటో షిప్పుడెన్లో మన నారుటో పెయిన్ ఆర్క్ ముగిసిన తరువాత 4th గ్రేడ్ నింజా వార్ మొదలవడానికి ముందు జరుగుతుంది. ఈ మూవీ ప్లాట్ సంగతికి వస్తే హఠాత్తుగా ఒకరోజు హిడెన్ క్లౌడ్ విలేజ్కి హెడ్ అయిన రైకాగే ఏని మన నారుటో అటాక్ చేస్తాడు. దానికి కారణంగా మన నారుటోని హిడెన్ గ్రాస్లో ఉన్న హోజుకి క్యాసిల్ అనే జైల్లో పెడతారు. మరి నారుటో రైకాగేని ఎందుకు అటాక్ చేశాడు, అసలు నారుటో ప్రిజన్లో నుంచి ఎలా బయటపడతాడు, అదే నారుటో షిప్పుడెన్ బ్లడ్ ప్రిజన్ ద మూవీ. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనం హిడెన్ క్లౌడ్ విలేజ్లో రైకాగే ఆఫీస్లో ఏ కోరికనైనా తీర్చగలిగే బాక్స్ ఆఫ్ ప్యారడైస్ గురించి మాట్లాడుకుంటున్న రైకాగే దగ్గరికి వస్తాం. దాని గురించి వెతకడానికి హిడెన్ లీఫ్ని కాంటాక్ట్ చేయాలని రైకాగే చెప్తుండగా వాళ్ళ రూమ్లోకి మెల్లగా పొగ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ పొగ వల్ల రూమ్లో అందరూ మెల్లగా స్పృహ కోల్పోయి పడిపోతుంటారు. పొగ పెరగడంతో రైకాగే కూడా మెల్లగా స్పృహ తప్పి పడిపోతాడు. దానితో వెంటనే ఎవరో లోపలికి చొరపడి రైకాగేని అటాక్ చేయడానికి చూస్తే అది అసలైన రైకాగే కాదని ఆగిపోతాడు. దానితో అసలైన రైకాగే వాడిని అటాక్ చేసి అది తన క్లోన్ అని రివీల్ చేసి వాడితో ఒక మంచి ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఈ ఫైట్లో రైకాగే చేసిన అటాక్కి వాడి క్లోక్ చిరిగిపోవడంతో హిడెన్ క్లౌడ్లోకి చొరపడి రైకాగేపై దాడి చేసింది మన నారుటో అని రివీల్ అవుతుంది. నారుటో తనని ఎందుకు అటాక్ చేశాడా అని రైకాగే షాక్లో ఉండగా నారుటో కిటికీ పగలగొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. కట్ చేస్తే మన హిడెన్ లీఫ్ విలేజ్లో ఎవరో రైకాగేపై దాడి చేశారని దానికి నారుటోని నిందిస్తున్నారని సునాడే తెలియచేస్తుంది. ఏంటి బామ్మ మీరు చెప్తుంది, మీరు జోక్ చేస్తున్నారు కదా, హిడెన్ క్లౌడ్ 3 జోనిన్లని కోల్పోయింది, హిడెన్ స్టోన్ కూడా 2 షినోబిలను కోల్పోయింది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళపై దాడి చేసిన వాడి రూపురేఖల్ని పంపారు. కానీ అది అసాధ్యం, మన నారుటో అలా ఎందుకు చేస్తాడు, అది మనకి తెలుసు. కానీ మిగిలిన విలేజెస్ని అది చెప్పి నమ్మించలేం కదా, దీనివల్ల విలేజెస్ మధ్యలో యుద్ధం జరగచ్చు. కకాషి సెన్సే, మీకు నా గురించి తెలుసు కదా, అది నేను చెయ్యలేదు. నేను నిన్న ఇచిరాకు రామెన్ తిని పడుకున్నానంతే. దీని గురించి పూర్తి ఆధారాలు సేకరించే వరకు నిన్ను హోజుకి క్యాసిల్కి పంపడం తప్ప మాకు వేరే చాయిస్ లేదు నారుటో. ఏంటి, ఇప్పుడు ఎక్కడికి పంపుతారు? హోజుకి క్యాసిలా? అది హిడెన్ గ్రాస్లో ఉన్న ఒక ప్రిజన్. అన్ని విలేజ్లు నేరాలు చేసిన కిరాతకమైన ఇంటర్నేషనల్ క్రిమినల్స్ని అక్కడికి పంపుతాయి. ఆ హోజుకి క్యాసిల్ లోపలికి వెళ్ళడం సులువే, కానీ ఒక్కసారి లోపలికి వెళితే ఎప్పటికీ బయటపడలేం. కానీ బామ్మ, నేనేం చెయ్యలేదు, నన్నెందుకని అక్కడ బంధిస్తున్నారు అంటూ తను చెయ్యని తప్పుకి తనని ఎందుకు నిందిస్తున్నారని మన నారుటో పానిక్ అయ్యి షాడో క్లోన్ జుట్సు యూస్ చేయబోతుంటే యామాటో తన వుడ్ స్టైల్ జుట్సుతో నారుటోని బంధిస్తే సునాడే నారుటోపై సీల్ ట్యాగ్ వేసి హిడెన్ లీఫ్ హెడ్ బ్యాండ్ కూడా తీసేసి తనని హోజుకి క్యాసిల్కి పంపడానికి రెడీ అవుతుంది. అలా మన నారుటో షిప్పుడెన్ బ్లడ్ ప్రిజన్ ద మూవీ మొదలవుతుంది. కట్ చేస్తే చుట్టూ సముద్రంలో ఒక ఎత్తైన కొండ మీదున్న కోట లాంటి ప్రిజన్కి మన నారుటోని చేరుస్తారు. ఎంటర్ అయిన వెంటనే క్యాసిల్కి మాస్టర్ లేదా జైలర్ అయిన లార్డ్ మోయిని చూస్తాం. ఇక్కడికి మీరు చేరుకున్నారు కాబట్టి ఇక్కడ నిబంధనల గురించి మీకు తెలియచేయనివ్వండి. మీరు ముందు ఎంత పోటుగాళ్ళైనా సరే మీరు ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారంటే మీ విలేజ్లకి మీతో ఏ అవసరం లేదు. మీ విలేజ్లు మీపై నమ్మకం కోల్పోయి మిమ్మల్ని ప్రమాదంగా భావిస్తున్నాయి.
కానీ ఇందులో నన్నెవరో ఇరికించారు, నేనే తప్పు చేయలేదు. అయితే నువ్వు ఎవడో చేసిన నేరంలో ఇరికించబడ్డావంటున్నావా? మీరు కరెక్ట్గా చెప్పారు. మనం ఇక్కడ ఇలా టైం వేస్ట్ చేస్తుంటే బయట ఆ అసలైన నిందితుడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు? మా హిడెన్ గ్రాస్కి మిగిలిన విలేజెస్ అన్నిటితో ఒక అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారం ఎవరైనా ఇక్కడికి పంపబడితే వాళ్ళు ఎప్పటికీ బతికి బయటకు వెళ్ళలేరు. నువ్వు ఇక్కడికి ఎందుకు పంపబడ్డావో నాకు అనవసరం అంటూ మూయి తన ఫైర్ స్టైల్ సెలెస్టియల్ ప్రిజన్ జుట్సుతో నారుటోని అటాక్ చేస్తాడు. ఈ జుట్సు మా క్లాన్కి మాత్రమే సొంతం. ఈ కారణం వల్లే హిడెన్ గ్రాస్ విలేజ్ ఈ ప్రిజన్కి మాస్టర్గా మా క్లాన్ వాళ్ళనే ఎంచుకుంది. ఈ జుట్సు ఫార్ములా నీ శరీరంపై ఉన్నంత వరకు నువ్వు చాక్రాని ఫ్యూజ్ చేయలేవు. ఇక్కడ నుంచి నువ్వు బయటపడాలంటే కేవలం 2 మార్గాలున్నాయి. మొదటిది, నిన్నిక్కడికి పంపిన విలేజే స్వయంగా రిక్వెస్ట్ చేయాలి. రెండవది, ఇంకా సహజంగా జరిగేది, నువ్వు చావడం. అవునా? కానీ నాకు ఇంకో మార్గం తెలుసు. మల్టీ షాడో క్లోన్ జుట్సు అని నారుటో తన షాడో క్లోన్ జుట్సు యూజ్ చేసినా కేవలం ఒక్క క్లోనే వచ్చి తన చాక్రా అంతా అయిపోయి స్పృహ కోల్పోయి పడిపోతాడు. నిజం చెప్పాలంటే నువ్వు నన్నే ఇంప్రెస్ చేశావు. నా జుట్సు వేసిన తరువాత కూడా అంత చాక్రా వాడావంటే చాలా గొప్పే. అయినా కానీ తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించకు. ఎందుకంటే నా నుంచి కొంచెం దూరం వెళ్ళావంటే నా జుట్సు పూర్తిగా యాక్టివేట్ అయ్యి నిన్ను పూర్తిగా దహిస్తుంది. కట్ చేస్తే ఇక చేసేదేం లేక జరుగుతున్న దాన్ని ప్రస్తుతానికి నారుటో యాక్సెప్ట్ చేస్తాడు. అలా ప్రిజన్లోకి చేరుకోవడానికి ముందు ఫిజికల్ సెర్చ్ చెయ్యాలని చెప్తూ నారుటోని ఒక వెయిటింగ్ రూమ్కి తీసుకెళ్తే ఒకడు హిడెన్ లీఫ్ విలేజ్ గురించి తప్పుగా మాట్లాడడంతో మన నారుటో వాడితో గొడవ పెట్టుకుంటాడు. దానితో ర్యూజెట్సు ఒక విలేజ్ ఆ షినోబి ఏ విధంగా ఇంకా పనికిరాడు అని నిర్ణయించుకున్నాకే హోజుకు క్యాసిల్కి పంపుతారు అంటుండగా తన బాడీ సెర్చ్ కోసం పిలవడంతో వెళ్ళిపోతుంది. అలా మన నారుటోతో కూడా బాడీ సెర్చ్ అనే పేరుతో బట్టలు విప్పించి డ్యాన్సులు వేయించి చాలా ఇబ్బంది పెడతారు. కట్ చేస్తే చీకటి పడ్డంతో మూయి ఎవరితోనో ఇక నీ పనిని మొదలుపెట్టు అని చెప్తాడు. దానితో ఇదే టైంకి పడుకున్న మన నారుటో సెల్లోకి వాడు చొరపడి నారుటోని అటాక్ చేసి ఏదో ఒక ల్యాబ్లోకి తీసుకెళ్ళి బంధిస్తాడు. కానీ నారుటో షర్ట్ ఎత్తి చూస్తే మూయి పెట్టిన సీల్ లేకపోవడంతో మూయి నారుటోని అటాక్ చేసి అదొక షాడో క్లోన్ అని తెలుసుకుంటాడు. దానితో నారుటో తప్పించుకున్నాడని ప్రిజన్ అంతా రెడ్ అలర్ట్ పెడతారు. కానీ నారుటో మాత్రం షాడో క్లోన్ యూజ్ చేయడంతో చాక్రా అంతా అయిపోవడం వల్ల నొప్పితో బాధపడుతూ ఉంటాడు. అలా మన నారుటో జరిగింది తెలుసుకోవడంతో ముందుగా సెల్లో కిడ్నాపర్ తనని అటాక్ చేయడానికి ముందే తన షాడో క్లోన్ జుట్సుతో నారుటో తప్పించుకున్నట్టు మనకి రివీల్ అవుతుంది. తప్పించుకున్న నారుటో అక్కడున్న గార్డ్స్ కూడా స్పృహ కోల్పోవడం చూసి ఇదంతా ఎవరో ప్లాన్ చేసి చేస్తున్నారని తెలుసుకొని అక్కడి నుంచి తప్పించుకుంటే అక్కడ ఎన్నో ట్రాప్స్ యాక్టివేట్ అయ్యి నారుటో ఒక ట్రాప్లో ఇరుక్కొని పడిపోతే టైంకి తన షురికెన్లతో బతికి బయటపడతాడు. అలా తిరిగి ప్రెజెంట్కి వస్తే నారుటో గురించి ప్రిజన్లో అందరూ వెతకడం మొదలు పెడతారు. కానీ మన నారుటో తన చాక్రా పూర్తిగా అయిపోవడంతో తన స్పృహ కోల్పోయి పడిపోవడంతో మళ్ళీ దొరికిపోతాడు. కట్ చేస్తే తప్పించుకోవడానికి ప్రయత్నించిన మన నారుటోని 3 రోజులు సాలిటరీ కన్ఫైన్మెంట్లో పెడతారు. కాబట్టి ఈ 3 రోజులు వాడిని మనం టచ్ చేయలేం అని ఆ కిడ్నాపర్ మూయికి తెలియచేస్తాడు.
కట్ చేస్తే నారుటోని సాలిటరీ కన్ఫైన్మెంట్లో బంధించి మూయి నారుటో ఒక జించురికి అని ఎవరో మాస్క్లో ఉన్న ప్రిజన్ ఎల్డర్స్కి చెప్పడంతో ఏదో ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. ఇదే టైంలో మన నారుటో దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మూయిని ఓడించగలిగితే తన జుట్సు మాయమైపోతుందని చెప్తాడు. అది ఎవరో మన నారుటో తెలుసుకోవడానికి ప్రయత్నించినా అది కుదరదు. కట్ చేస్తే 3 రోజులు పూర్తవడంతో మన నారుటో కన్ఫైన్మెంట్ నుంచి బయటపడతాడు. అరే, నువ్వు బయటపడ్డావా? అక్కడ ఒంటరిగానే సమయం బాగా గడిపావా? నేను ఇక్కడి నుంచి బయటపడబోతున్నా. ఇక్కడ నా టైం వేస్ట్ చేసుకుంది ఇక చాలు. నేను ఇక్కడుండగా ఎవడో బయట నా స్థానంలో ఎన్నో నేరాలు చేస్తున్నాడు. సరే, కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నిన్ను ఓడిస్తే నీ జుట్సు నుంచి బయటపడచ్చని తెలుసుకున్నా. నీ పొజిషన్లో నేనుంటే బాగా ఆలోచిస్తా. నువ్విప్పుడున్న కండిషన్లో నన్ను ఓడించగలననే అనుకుంటున్నావా? ట్రై చేస్తేనే కదా తెలిసేది అని మన నారుటో అటాక్ చేయడానికి ట్రై చేసినా మోయ్ ఒక్క దెబ్బకే నారుటోని ఓడిస్తాడు. తన చాక్రాని ఫ్యూజ్ చేయలేకపోవడం వల్ల నారుటో అసలు సరిగ్గా పోరాడలేక పడిపోతుంటాడు. ఊపిరి పీల్చుకోవడానికే చాలా కష్టంగా అనిపిస్తుందా? అసలు సరిగ్గా ఫైట్ చేయకుండానే చాలా డ్యామేజ్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుందా? నువ్వు పోరాడడం మొదలు పెడితే నీ చాక్రా యాక్టివేట్ అవుతుంది. చాలా తక్కువ చాక్రా అయినా సెలెస్టియల్ ప్రిజన్ దానికి రియాక్ట్ అవుతుంది. నీకు మెల్లగా అన్నీ అర్థమవుతాయి. ఇక ఎవ్వరికీ నీ అవసరం లేదు. నీ జీవితం ఇక ఇక్కడే అని. అలా నారుటో మూయితో గొడవ పెట్టుకున్నందుకు నారుటోని మళ్ళీ 5 రోజులు సాలిటరీలో బంధిస్తారు. కట్ చేస్తే 5 రోజులు పూర్తవడంతో నారుటో మళ్ళీ బయటపడతాడు. అలా మిగిలిన ప్రిజనర్స్ని కలుసుకుంటే నారుటో ధైర్యంగా మూయిని ఎదిరించినందుకు అందరూ తనని అభినందిస్తారు. దానికి నారుటో కన్ఫ్యూజ్ అయినా ఏదైతే ఏంటి అని సంతోషపడి అందరితో కలిసి ఎంజాయ్ చేస్తాడు. అలా మూయితో కలిసి పనిచేస్తున్న కిడ్నాపర్ని కూడా మనం ప్రిజనర్స్లో చూస్తాం. వాడు తన పేరు మారోయి అని నారుటోకి పరిచయం చేసుకొని నారుటోని పొగడతలతో ముంచేస్తూ మన నారుటోతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తాడు. దానికి మన నారుటో పొంగిపోతుండగా సడన్గా ఏదో గొడవ జరుగుతుందని తెలుసుకోవడంతో అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ జుట్సు నుంచి బయటపడడానికి ప్రిజనర్స్ అందరూ కలిసి మోయిని అటాక్ చేస్తుంటారు. కానీ మోయ్ వాళ్ళందరినీ చాలా ఈజీగా చితక్కొట్టి తన సెలెస్టియల్ ప్రిజన్ ఫ్లేమ్ స్వాడ్ జుట్సుతో దానికి కారణమైన ప్రిజనర్స్ని కాల్చి మర్సీ చేస్తాడు. అది చూసిన నారుటో కోపంతో బయలుదేరబోతుంటే మారోయి తనని ఆపి, ఆగు నారుటో, నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నేను ఇక్కడ 2 ఏళ్ల నుంచి ఉంటున్నా. మూయి కాల్చి చంపినవాడు పెద్ద నేరస్తుడు. వాడొక అమ్మాయి తనని రిజెక్ట్ చేసిందని విలేజ్ నదిలో పాయిజన్ స్ప్రెడ్ చేసి అందరినీ చంపేశాడు. నీ జీవితాన్ని అలాంటోడి కోసం వేస్ట్ చేసుకోకు నారుటో. కట్ చేస్తే చీకటి పడ్డంతో ప్రిజనర్స్ని వాళ్ళ సెల్స్కి తిరిగి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తారు. అలా ఒక గార్డ్ వెళ్తుండగా మన నారుటో వాడిని అటాక్ చేసి ఆ గార్డ్ డ్రెస్ తీసి తను ఒక గార్డ్లా మారువేషం వేసుకొని ఆ ప్రిజన్ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. అలానే గార్డ్స్కి అనుమానం రాకుండా ఉండడం కోసం తన క్లోన్ని కూడా పెట్టినట్టు రివీల్ అవుతుంది. తనపై మోయి జుట్సు ఉండడం వల్ల నేలపై ఎక్కువ దూరం వెళ్తే ఆ జుట్సు తనని దహిస్తుందని సముద్రంలోకి దూకి తప్పించుకుందామనుకుంటాడు. కానీ టైంకి ర్యూజిట్సు వచ్చి నారుటోని ఆపుతుంది. నువ్వెందుకని ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి అంతలా ప్రయత్నిస్తున్నావు? నేను నేరస్తుడిని కాదని నిరూపించుకోవడానికి. ఇక్కడి నుంచి తప్పించుకొని అది ఎలా సాధిస్తావు? నాకు తెలీదు, కానీ ఏదో ఒకటి చేసి సాధిస్తా. నువ్వు తప్పించుకున్నా ఏది నిరూపించలేవు. నీకేం తెలుసు? ఎవడో నేరాలు చేస్తుంటే వాడి ప్లేస్లో నేను శిక్ష అనుభవిస్తూ టైం వేస్ట్ చేయలేను.
అని నారుటో సముద్రంలోకి దూకేస్తాడు. కానీ నీటి ప్రవాహం చాలా తీవ్రంగా ఉండడంతో నారుటో నీటిలో మునిగి స్పృహ కోల్పోతే టైంకి ర్యూజెట్సు నారుటోని కాపాడుతుంది. అలా తనని కాపాడిన ర్యూజెట్సుకి నారుటో థ్యాంక్స్ చెప్పుకొని తను ఒక అమ్మాయి అని తెలుసుకుంటాడు. నువ్వు చేసేవన్నీ చూస్తుంటే నువ్వు ఏదైనా పని చేసి తర్వాత ఏదైనా సమస్యలు ఎదుర్కొని అప్పుడు ఆలోచించే రకంలా ఉన్నావు. అసలు నువ్వు నిజంగా ఒక నింజావేనా? ఆ మొక్క నువ్వు చెప్తున్నావా? ఇంతకీ అసలు నువ్వెవరు? నేను హిడెన్ గ్రాస్ బ్లాక్ ఆప్స్కి చెందిన ర్యూసెట్సు, నారుటో ఉజుమాకి. నాకు నీ గురించి పూర్తిగా తెలుసు. నేను హోజికి క్యాసిల్లోకి చొరబడింది నువ్విక్కడ బంధించబడబోతున్నావని తెలియడం వల్లే. హిడెన్ గ్రాస్ బ్లాక్ ఆప్సా? నీ లక్ష్యం ఏంటి? నిన్నిక్కడ ఎవరిరికించారో నాకు తెలుసు. నిజంగానా? అలా చేసిందెవరు? ఈ క్యాసిల్కి మాస్టర్ ఇంకా జైలర్ అయిన లార్డ్ ముయ్ హిడెన్ గ్రాస్కి చెందిన జోనిన్. హిడెన్ గ్రాస్లో గేట్ కీపర్స్ అందరూ వాళ్ళ క్లాన్ నుంచే వస్తారు. ఇంకా ఆ గేట్ కీపర్స్ కాపలా కాస్తున్న గేట్ వెనక దాగుంది ఒక బాక్సా? బాక్స్ ఆఫ్ ప్యారడైజ్. దానిని ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళ ఏ కోరికైనా నెరవేరుతుందంటారు. కోరికల్ని తీర్చే ఒక బాక్సా? అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. బాక్స్ తెరిస్తే షన్రోన్ వస్తాడా ఏంటి? ఒకప్పుడు సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ నివసించే కాలంలో హిడెన్ గ్రాస్ ఈ బాక్స్ని తెరవడం వల్ల ఈ ప్రపంచాన్ని ఆల్మోస్ట్ పాలించేదాకా వచ్చిందంట. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఎవ్వరికీ తెలీదు. కానీ తర్వాత ఒకరోజు హిడెన్ గ్రాస్ పూర్తిగా అంతమైపోయింది. తరువాత నుంచి హిడెన్ గ్రాస్ 2 గ్రూపులుగా విడిపోయింది. బాక్స్ని మళ్ళీ తిరిగి ఒక ఆయుధంలా ఉపయోగించి ప్రపంచాన్ని జయించాలనుకునే మూయున్న సీడ్స్ ఆఫ్ గ్రాస్ గ్రూప్, ఇంకా వాళ్ళని ఆపి శాంతిని స్థాపించాలనుకునే నా గ్రూప్ ఫ్లవర్స్ ఆఫ్ గ్రాస్ గ్రూప్, మేము సేకరించిన సమాచారం ప్రకారం ఆ బాక్స్ని ఓపెన్ చేయాలంటే చాలా ఎక్కువ చక్రా కావాలి. అందుకే ఆ సీడ్స్ నిన్ను టార్గెట్ చేశారు. నారుటో, ఉజుమాకి, జింజురికి అయినా నీలో ఉన్న అపారమైన చక్రా కోసం. అయితే నేను ఇక్కడ ఇరుక్కోవడానికి కారణం ఆ సీడ్స్ గ్రూపేనా? అవును, నా మిషన్ వాళ్ళని ఆ బాక్స్ని ఓపెన్ చేయకుండా ఎలాగైనా ఆపడమే. అప్పుడు నన్ను కాపాడకుండా ఉండుంటే సరిపోయేది కదా. నేను చనిపోయి ఉంటే వాళ్ళు నా చక్రాని పొందలేరు, ఆ బాక్స్ని కూడా ఓపెన్ చేయలేరు కదా. అలా చేసుంటే ఒక అమాయకపు ప్రాణాన్ని బలి తీసుకున్న దానిని అవుతాను. అప్పుడు నాకు వాడికి తేడా ఏంటి? అంటే వాడు మూయ్ ఆ బాక్స్ని ఓపెన్ చేయడానికి ఎంతకైనా తెగిస్తాడు. దానికోసం వాడు తన కన్న కొడుకు ప్రాణాన్ని కూడా బలిచ్చాడు. వాడు అలా చేయడం నేను నా కళ్ళారా చూశాను. ఏం చెయ్యలేని పరిస్థితిలో అప్పుడు ఏడవడం తప్ప ఇంకేం చెయ్యలేకపోయాను. అప్పుడు చక్రా కోసం తన కొడుకుని బలిచ్చిన చక్రా సరిపోకపోవడంతో గేట్ మూసుకుపోయింది. ఈ మిషన్ని పూర్తి చేయడానికి ఒక్కటే దారి, మూయిని చంపడం. మూయి చనిపోతే నీపై ఉన్న వాడి జుట్సు కూడా తొలగిపోతుంది. అప్పుడు నీ శక్తితో ఆ గేట్ని తెరిచి ఆ బాక్స్ని డిస్ట్రాయ్ చెయ్యి. అయితే ఈ జుట్సు మూయి చనిపోతేనే బ్రేక్ అవుతుందా? కానీ ఈ జుట్సు అనుకున్నంత శక్తివంతమైనది ఏం కాదు. మూయిని చంపాల్సిన అవసరం ఏం లేదు. ఈ సీల్ ఉండగానే నేను ఆ బాక్స్ని ముక్కలు ముక్కలుగా పగలగొడతా. అది చెప్పినంత ఈజీ కాదు. చేసి చూపిస్తే నమ్ముతావా? నారుటో ఉజుమాకిని తక్కువ అంచనా వేయకు. నారుటో ఉజుమాకి, ఇప్పటికీ నాతో హోజుకి క్యాసిల్కి తిరిగిరా. సరే అయితే పద వెళ్దాం. కట్ చేస్తే మనకి గతంలో ర్యూసెట్సు మూయి కొడుకైన మూకుతో కలిసి ఫైర్ స్టైల్ డీమన్ ల్యాంటర్న్ అనే జుట్సుని ప్రాక్టీస్ చేయడంతో గతంలో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని, కానీ ఒకరోజు విలేజ్ మంచి కోసం మూకుతో బాక్స్ ఆఫ్ ప్యారడైజ్ని ఓపెన్ చేయడానికి నిర్ణయించుకున్నారని, కానీ అది మూకుకి ఇష్టం లేదని, దానిని ఓపెన్ చేస్తే తను చనిపోతాడేమోనని మూకు భయపడుతుంటే, అలా ఏం జరగదు, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తావు,
అలా అని నాకు మాటివ్వు అని ర్యూజెట్సు ధైర్యం చెప్పి పంపుతుంది. ప్రెజెంట్లో అది గుర్తు తెచ్చుకున్న ర్యూజెట్సు తన ఫ్రెండ్ చనిపోవడానికి తను కూడా ఒక కారణమేమో అనుకుంటుంది. కట్ చేస్తే తనని అక్కడ ఇరికించింది మూయ్ అని తెలుసుకున్న మన నారుటో మళ్ళీ మూయ్తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మూయ్ నారుటోని చాలా ఈజీగా ఓడిస్తాడు. మూయ్తో ఫైట్ చేసినందుకు నారుటోని మళ్ళీ సాలిటరీ కన్ఫైన్మెంట్లో బంధిస్తారు. కట్ చేస్తే ఎలాగైనా మూయ్ని చంపేస్తే ప్రస్తుతానికి ఆ బాక్స్ని ఎవరూ ఓపెన్ చేయలేరనుకొని ర్యూజెట్సు మూయ్ని చంపడానికి తన రూమ్లోకి చొరపడి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ మూయ్కి బదులున్న మారోయి ర్యూజెట్సుని అటాక్ చేస్తాడు. ఇదే టైంలో ప్రిజన్ బయట మనకి నారుటోలా మారువేషం వేసుకొని ఇదంతా చేస్తుంది కాజాన్ ఆఫ్ 100 ట్రాన్స్ఫర్మేషన్స్ అని, ఇదంతా తను తన కొడుకుని కాపాడుకోవడానికి చేశాడని రివీల్ అవుతుంది. కానీ తన అవసరం తీరిపోవడంతో ఆ ప్రిజన్ ఎల్డర్స్ కాజాన్కి ద్రోహం చేసి వాణ్ణి చంపి సముద్రంలో పడేస్తారు. కట్ చేస్తే తను మూయిని చంపడానికి ప్రయత్నించినా తనని ఎందుకు బంధించలేదు అని ర్యూజెట్సు మారోయ్ని అడిగితే, నువ్వు మూయిని చంపడానికి ప్రయత్నించావంటే బాక్స్ ఆఫ్ ప్యారడైజ్ గురించి నేను విన్నది నిజమన్నమాట. మూయి జుట్సు నాపై ఉన్నంత వరకు నేను ఇక్కడి నుంచి బయటపడలేను. కాబట్టి ఇక్కడున్నంత వరకు వాడితో కలిసి పనిచేస్తున్నట్టు నటించడమే కదా మనకి మంచిది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకింకా అర్థం కావట్లేదా? మూయి చేస్తేనే కదా నేను ఇక్కడి నుంచి తప్పించుకోగలను. అప్పుడే నీ మిషన్ కూడా పూర్తవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం శత్రువులం కాదు. అసలు నిన్ను నేను ఎందుకని నమ్మాలి? హిడెన్ గ్రాస్ ఈ హోజుకి క్యాసిల్పై అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుందో తెలుసా? మొదటిది, ఇది బాక్స్ ఆఫ్ ప్యారడైజ్ని దాచే మంచి చోటు. రెండవది, ఇక్కడ బంధించబడిన బందీల చాక్రా వాడుతూ ఆ బాక్స్ని ఎలా తెరవాలో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎవరికి తెలుసు. త్వరలో నా చాక్రా అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యి నేను ఒక మమ్మీలా మారతానేమో. కాబట్టి నన్ను నమ్ము. మూయి చావడం నీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. అసలెవరు నువ్వు? ఇదంతా నీకెలా తెలుసు? మూయి చావు కోసం ఎదురు చూస్తున్న ఒక బందీని. సరే, మరిప్పుడు ఏమంటావు? నాతో చేతులు కలుపుతావా అనడంతో ర్యూజెట్సు మారుయితో చేతులు కలపడానికి నిర్ణయించుకుంటుంది. కట్ చేస్తే ఇదే టైంలో సాలిటరీ కన్ఫైన్మెంట్లో ప్రశాంతంగా మెడిటేట్ చేస్తున్న నారుటో దగ్గర తన శిక్ష పూర్తయిందని గార్డ్స్ నారుటోని మళ్ళీ ప్రిజన్ వైపు తీసుకెళ్తారు. కానీ ఇంకా లోపలున్న ఒక నారుటో క్లోన్ మెడిటేట్ చేస్తూ సేజ్ చాక్రాని సేకరిస్తున్నట్టు మనకి రివీల్ అవుతుంది. అలా ప్రిజన్కి చేరుకున్న మన నారుటోతో ర్యూజెట్సు మారుయితో తను కలిసి పనిచేయడం గురించి, ఇంకా మూయి కొడుకైన ముకుతో తనకున్న ఫ్రెండ్షిప్ గురించి చెప్తుంది. ర్యూజెట్సు తన స్నేహితుడి కోసం ఇదంతా చేస్తుందని తెలుసుకున్న మన హీరో నారుటో తను వాళ్ళకి సహాయం చేయడానికి నిర్ణయించుకుంటాడు. కట్ చేస్తే ఇంకా వాళ్ళ ప్లాన్ని మొదలు పెట్టడానికి నిర్ణయించుకొని నారుటో ఇంకా ర్యూజెట్సు ఫైట్ చేస్తున్నట్టు నటిస్తూ ప్రిజన్లో గందరగోళం సృష్టిస్తారు. దీనిని వాడుకుంటూ లోపలున్న ప్రిజనర్స్ కూడా ఫైట్ చేసుకునేలా చేసి మారుయి ఆ గందరగోళాన్ని మరింత ఎక్కువ చేస్తాడు. దానితో మూయ్ ఇంకా ప్రిజన్ గార్డ్స్ వాళ్ళని కంట్రోల్ చేసే పనిలో ఉండగా నారుటో ఈ ఛాన్స్ని వాడుకొని మూవీ రూమ్లోకి చొరపడి బాక్స్ ఆఫ్ ప్యారడైజ్ కోసం వెతుకుతూ ఒక రహస్య మార్గాన్ని కనుగొని దానిని పరిశీలించడం మొదలు పెడతాడు. ఇదే టైంలో ర్యూజెట్సు మూయిని చంపడానికి ప్రయత్నించడంతో అక్కడుంది అసలైన మూయి కాదని తెలుసుకుంటుంది. తిరిగి నారుటో దగ్గర ప్రిజన్ ఎల్డర్స్ ప్రత్యక్షమయ్యి నారుటోని వాళ్ళ జుట్సుతో బంధిస్తే అక్కడ ప్రత్యక్షమైన మూయి నారుటోని అటాక్ చేసి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. దానితో నారుటో చాక్రా ద్వారా బాక్స్ ఆఫ్ ప్యారడైజ్ని ఓపెన్ చేయడానికి మూయి నారుటోపై ఉన్న సీల్ని తొలగిస్తాడు. ఇదే టైంలో
మారోయి తన లైట్నింగ్ జుట్సు ద్వారా ఎవరికో సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. తిరిగి మన నారుటో దగ్గర తను స్పృహలోకి రావడంతో మూయి తనలో ఉన్న 9 టైల్స్ చక్రా ద్వారా బాక్స్ ఆఫ్ ప్యారడైస్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుంటాడు. దానితో అక్కడి నుంచి తప్పించుకోవడానికి మన నారుటో తన రసంగంతో అటాక్ చేస్తే మూయి దాని నుంచి తప్పించుకుంటాడు. కానీ నారుటో 9 టైల్స్ చక్రాని అబ్జర్వ్ చేసుకున్న బాక్స్ ఆఫ్ ప్యారడైస్ కదులుతూ తిరగడం స్టార్ట్ అవుతుంది. ఇదే తన ఛాన్స్ అనుకొని మన నారుటో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తే నారుటోని చేరుకున్న మూయి మళ్ళీ తన జుట్సుతో నారుటోని సీల్ చేస్తాడు. కట్ చేస్తే 9 టైల్స్ చక్రాని పొందిన ఆ బాక్స్ భూమిని బద్దలు కొట్టుకుంటూ ప్రిజన్ నేలపై ప్రత్యక్షమవుతుంది. దానిని చూసి అందరూ అసలు ఏంటిది అని ఆశ్చర్యపోతుంటే అక్కడికి చేరుకున్న మోయి దానిని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దానితో ప్రిజన్ ఎల్డర్స్ ఇక నుంచి ప్రపంచం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అనుకుంటే మోయి మాత్రం చనిపోయిన తన కొడుకుని తిరిగి తీసుకురమ్మని ఆ బాక్స్ని కన్నీరు పెట్టుకొని వేడుకుంటుంటాడు. దానితో షాక్ అయిన ప్రిజన్ ఎల్డర్స్ మోయిని అటాక్ చేయబోతుంటే మోయి రూపంలో ఉన్న వ్యక్తి వాళ్ళని అటాక్ చేయడంతో మోయికి సాయం చేస్తుంది. ముందుగా మనం చనిపోయాడనుకుంటున్న కాజానాని సముద్రంలో పడి చావబోతున్న కాజాన్ని మోయి కాపాడాడని రివీల్ అవుతుంది. తిరిగి మోయి దగ్గర బాక్స్ ఆఫ్ ప్యారడైస్ మెల్లగా యాక్టివేట్ అవుతూ దాని చుట్టూ ఉన్న పార్ట్స్ ఒక్కొక్కటిగా పడిపోతూ బాక్స్ ఓపెన్ అవ్వడంతో అందరూ షాక్ అవుతారు. అలా మూయి కోరుకున్నట్టే బాక్స్లో నుంచి తన కొడుకు బతికి రావడంతో తన కొడుకుని కాపాడుకోగలిగినందుకు మూయి సంతోషిస్తుంటే మూకు సడన్గా తన తండ్రిని అటాక్ చేసి తీవ్రంగా గాయపరుస్తాడు. దానితో కాజాన్ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే మూకు వాడిని రెండుగా చీల్చి చంపేస్తాడు. మూకు ప్రవర్తనని చూసిన అందరూ షాక్ అయిపోతారు. దానితో తనకి తెలిసిన మూకు వీడు కాదని ర్యూజెట్సు అంటుండగా ర్యూజెట్సుని చూసిన మూకు సడన్గా కంట్రోల్ తప్పి ఒక భయంకరమైన పెద్ద మాన్స్టర్లా మారతాడు. ఆ మాన్స్టర్ అందరినీ అటాక్ చేసి ఎగరేస్తుంటే వాళ్ళని ఆ బాక్స్ అబ్సార్బ్ చేసుకుంటుంటుంది. ఇది చూసిన ర్యూజెట్సు మిషన్ పూర్తి చేయలేని తను ఒక షినోబీగా ఫెయిల్ అయిందని ఏడుస్తుంటే మన నారుటో ఇదేడ్చే సమయం ఏమాత్రం కాదు అంటూ ప్రిజన్లో సేజ్ చక్రాన్ని సేకరిస్తున్న తన క్లోన్ని మాయం చేసి సేజ్ మోడ్ రూపంలోకి మారి ఇక లేట్ ఏం చెయ్యకుండా ఆ బాక్స్ని అంతం చేస్తే మోయి మళ్ళీ నార్మల్ అవుతాడేమోనని తన జైంట్ రసంగంతో బాక్స్ని అటాక్ చేస్తే ఆ బాక్స్ మీద చిన్న గీత కూడా పడదు. దానితో ఆ మాన్స్టర్ని డైరెక్ట్గా అటాక్ చేయడానికి ట్రై చేసినా ఆ మాన్స్టర్ ప్రతి అటాక్ని తప్పించుకుంటుంది. అయితే నీలాంటి మాన్స్టర్ని ఓడించడానికి ఇంకో మాన్స్టర్ని రప్పిస్తారా అంటూ మన నారుటో గామబుంటాని సమన్ చేస్తే ఎవరిని రా మాన్స్టర్ అంటున్నావు అంటూ ప్రత్యక్షమైన గామబుంట తనకి ఆ బాక్స్ ఆఫ్ ప్యారడైస్ గురించి తెలుసని ఆ బాక్స్లో నుంచి వచ్చిన మాన్స్టర్ పేరు సాటోరి అని అది ఎవరి మనసునైనా చదవగలదని రివీల్ చేస్తాడు. అలా ఆ మాన్స్టర్ అటాక్స్ నుంచి తప్పించుకొని గామబుంటా వాడిని అటాక్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి అక్కడి నుంచి దూరంగా వెళ్ళి మూకునిక కాపాడలేమని ఆ మాన్స్టర్ని ఆపాలంటే దానిని తిరిగి బాక్స్లోకి పంపడమో లేక చంపడమో చేస్తేనే దీనిని ఆపగలమని గామబుంటా వివరిస్తాడు. దానితో వాళ్ళ వైపుగా వస్తున్న సాటోరిని మన నారుటో దూసుకెళుతూ తన మల్టీ షాడో క్లోన్స్తో అటాక్ చేయడానికి ప్రయత్నించినా
సాటోరి వాటి నుంచి ఈజీగా తప్పించుకొని గామబుంటాని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దానితో గామబుంటా తన నోట్లో ఉన్న అసలైన నారుటోని రివీల్ చేస్తే నారుటో తన రసెన్ షురికెన్తో అటాక్ చేయడానికి ప్రయత్నించినా అది పని చేయదు. దానితో మనసుని చదవగలిగే సాటోరిని ఎలా ఓడించేది అని నారుటో ఆలోచిస్తుండగా సాటోరి గామబుంటాని అటాక్ చేసి ఓడించి దూరంగా ప్రిజన్ వైపు విసిరేస్తుంది. అంతటితో ఆగకుండా మళ్ళీ గామబుంటాని అటాక్ చేస్తూ ఫైట్ చేస్తుంది. అక్కడికి చేరుకున్న మన నారుటో మళ్ళీ తన క్లోన్స్తో అటాక్ చేద్దామనుకుంటే టైంకి తన సేజ్ చాక్ర అయిపోవడంతో తనపై ఉన్న సీల్ వల్ల చాక్ర వాడలేక పడిపోతాడు. దానితో సాటోరి నారుటోని అటాక్ చేస్తే టైంకి గామబుంట అడ్డొచ్చి నారుటోని కాపాడి ఎక్కువ డ్యామేజ్ తీసుకోవడంతో మాయమైపోతుంది. గ్యాప్ ఇవ్వకుండా సాటోరి మళ్ళీ అటాక్ చేస్తే ఒక పెద్ద బ్లాస్టే జరుగుతుంది. అలా పొగ క్లియర్ అవ్వడంతో టైంకి అక్కడికి కిల్లర్ బీ ఎంట్రీ ఇచ్చి మన నారుటోని కాపాడినట్టు రివీల్ అవుతుంది. దానితో బీ ఒక్క గుద్ది సాటోరిని ఎగరేస్తాడు. కట్ చేస్తే మన నారుటోని కాపాడడానికి బీ మాత్రమే కాదు, లీఫ్ విలేజ్ నుంచి తన ఫ్రెండ్స్ కూడా వచ్చారని, ఎవరూ తను తప్పు చేసినట్టు తనని అనుమానించలేదని, హోజుకి క్యాసిల్లో ఉన్న బాక్స్ ఆఫ్ ప్యారడైస్ని బయటపట్టడానికే ఈ మిషన్ అని నారుటోకి తన హెడ్ బ్యాండ్ని తిరిగిస్తారు. ఇక్కడ మనకి కిల్లర్ బీ ఇచ్చిన మిషన్ కోసం మారోయి అక్కడికి చేరుకున్నాడని కూడా రివీల్ అవుతుంది. అలా లేచి మళ్ళీ తిరిగి వచ్చిన సాటోరి అటాక్ని బీ అడ్డుకొని ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఫైట్ని గమనిస్తున్న నారుటో సాటోరి అందరి మనసుని చదవగలిగిన ర్యూజెట్సు మనసు చదవలేకపోతుందని తెలుసుకుంటాడు. దానితో మన నారుటో మళ్ళీ సేజ్ మోడ్కి మారడానికి చాక్రా సేకరించడం స్టార్ట్ చేస్తే అందరూ కలిసి సాటోరితో ఫైట్ స్టార్ట్ చేస్తారు. కానీ అందరూ కలిసి ఎన్ని రకాలుగా అటాక్ చేస్తున్నా సాటోరి అందరి మైండ్స్ని చదవడం వల్ల ప్రతి అటాక్ని సులభంగా తప్పించుకుంటుంది. ఇదే టైంలో ప్రిజనర్స్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ముయ్ జుట్సు వల్ల అందరూ నిప్పులతో నిండి కాలిపోవడంతో అందరూ మళ్ళీ లోపలికి పరుగు తీస్తారు. తిరిగి ఫైట్లో మాన్స్టర్లా మారిన తన ఫ్రెండ్ని కాపాడడానికి ర్యూజెట్సు తన పూర్తి చాక్రాతో డీమన్ ల్యాంటర్న్ జుట్సు వాడి అటాక్ చేస్తుంది. తనలో చాక్రా అంతా వాడేయడంతో మొయ్ జుట్సు యాక్టివేట్ అయ్యి తనని కాల్ చేస్తుంటే టైంకి వాటర్ స్టైల్ జుట్సు వాడి మారోయి తనని కాపాడతాడు. కట్ చేస్తే తన కోసం పోరాడుతున్న తన ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకుంటూ సేజ్ చాక్రాన్ని సేకరిస్తున్న మన నారుటో మొత్తానికి సేజ్ మోడ్కి చేరుకోవడంతో ఒక్క పంచిచ్చి సాటోరిని ఎగరేస్తాడు. అంతటితో ఆపకుండా వరుసగా అటాక్ చేస్తూ మన నారుటో సాటోరిని గోడ కంటించేస్తాడు. అసలేం జరుగుతుంది? ఎవరూ టచ్ చేయలేని ఆ మాన్స్టర్ని సడన్గా నారుటో ఎలా అటాక్ చేయగలుగుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతుంటే ర్యూజెట్సు మైండ్ని సాతోరి చదవలేకపోవడానికి కారణం సాతోరి కేవలం మనుషుల మనసులో ఉన్న భయాన్ని మాత్రమే చదవగలడని మన నారుటో రివీల్ చేసి ఒక్క పంచిచ్చి సాతోరిని పడుకోబెడతాడు. నీ రూపం మారడం వల్ల కాదురా, నేను కాపాడాలనుకుంటున్నా నీ తండ్రిని చంపడానికి ప్రయత్నించడం వల్లే నువ్వు అసలైన మాన్స్టర్లా మారావు అని మన నారుటో క్లాస్ పీకడానికి ట్రై చేస్తే ఆ బాక్స్ కోసం నన్ను చంపడానికి ప్రయత్నించిన వాడిని నేను చంపితే తప్పేంటి? అయినా బంధాలు ఒకరిని బలహీనపరుస్తాయి, వాటిని తెంచుకుంటేనే నువ్వు కూడా నేను పొందినంత అపారమైన శక్తిని పొందొచ్చు. నీకిది ఇంకా అర్థం కావట్లేదా? బంధాల్ని తెంచుకుంటే నీ బలం ఏమాత్రం పెరగదు. బంధాల్ని ఏర్పరచుకుంటూ ఆ బంధాల్ని కాపాడుకోవాలనే ఆలోచనలోనే అసలైన శక్తిని కనుగొంటావు. మీ నాన్న పొందినట్టే. ఇక చాలు,
ఇది ఆపే మూకు, ఇక నిద్రలే. మీ నాన్న నిన్ను ఎప్పుడూ మోసం చేయలేదు. ఇక చాలు, తిరిగిరా. నువ్వు నాకిచ్చిన మాటని మర్చిపోయావా అంటున్నా ఏం పట్టించుకోకుండా నారుటోని సాటోరి అటాక్ చేయబోతుంటే అటాక్ మధ్యలో ర్యూజెట్సు వచ్చి ఇరుక్కుంటుంది. ఇంకా ఇదంతా చూస్తూ అలానే పడుంటావా? నీ సెంట్రల్ ప్రిజన్ జుట్సు ఇక్కడ అందరినీ బంధించడానికి కాదు కదా. ఎవరూ చాక్రాని సేకరించలేకపోతే ఎవరూ గొడవ పడరు. నీ ఆ జుట్సుని అందరి మధ్య గొడవల్ని ఆపడానికే కదా నువ్వు వాడేది. సాటోరిలా మారిన వీణ్ణి ఇక మనం కాపాడలేం. నువ్వు నాలాంటోడివే అయితే నేనేం ఆలోచిస్తున్నానో నీకు తెలుసు కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? నేను మాట్లాడుతుంది నీతో కాదురా అంటూ తన క్లోన్స్తో అటాక్ చేసి సాటోరిని బిల్డింగ్ పైకి విసిరి, ఇక చాలు లెగండి ముయ్. ఒక కొడుకు ఎప్పుడూ గర్వంతో స్థిరంగా నుంచునే తండ్రినే చూడాలనుకుంటాడు. నాకు తెలుసు మీరు బతికే ఉన్నారని. ఆయన జుట్సు ఇంకా మనపై పనిచేస్తుందంటే మూ ఇంకా బతికే ఉన్నారని నాకు తెలుసు. దానితో నారుటో మాటలకి మోటివేట్ అయిన మూయ్ లేచి నుంచొని తన కొడుకుతో కలిసి చావడానికి నిర్ణయించుకొని తన కొడుకుతో సంతోషంగా గడిపిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ తన పూర్తి శక్తితో సెలెస్టియల్ ఫైర్ ప్రెజెంట్ జుట్సుని ఉపయోగించి సాటోరి చాక్రాని సీల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇదే టైంలో తప్పించుకున్న మన హీరో నారుటో ఇక ఈ ఫైట్ని ముగించడానికి డిసైడ్ అయ్యి తన రసెన్ షురికెన్తో అటాక్ చేయబోతుంటే తన కొడుకుతో చావడానికి డిసైడ్ అయిన మోయ్ కదలకుండా అక్కడే ఉండిపోతాడు. దానితో ఒక పెద్ద బ్లాస్ట్ ఏర్పడి సాటోరి అంతమవుతుంది. కానీ సాటోరి అంతమైన ఇంకా బతికే ఉన్న మూకుని బాక్స్ మళ్ళీ తనలోకి అబ్జార్బ్ చేసుకుంటుంది. కట్ చేస్తే మూయ్ చనిపోవడంతో ప్రిజన్లో అందరూ వాళ్ళపై ఉన్న జుట్సు తొలగిపోయిందని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మన లీఫ్ నింజా అందరినీ అడ్డుకుంటారు. కట్ చేస్తే ఫైట్లో తీవ్రంగా గాయపడడం వల్ల నారుటో ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో నారుటోని ఎలా కాపాడేది అని సాకురా బాధపడుతుండగా అక్కడికి చేరుకున్న ర్యూజెట్సు నారుటో అచ్చం తన బెస్ట్ ఫ్రెండ్ మూకులానే ఉన్నాడని, నారుటో మాటలు తనకి తన ఫ్రెండ్ మూకునే గుర్తు చేస్తున్నాయని, నారుటోని ఎలాగైనా కాపాడడానికి నిర్ణయించుకొని రిన్నేటెన్సే జుట్సు వాడి తన ప్రాణానికి బదులుగా నారుటోని కాపాడుతుంది. అలా కాసేపటికి స్పృహలోకి వచ్చిన నారుటో తనని కాపాడడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ చూసి ఒక చిరునవ్వు నవ్వడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు మరిన్ని నారుటో ఇంకా బోరుటో ఫిల్లర్స్ని మన ఛానల్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.